హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం వేమారెడ్డి అలియాస్ వేమన యొక్క లవ్ జర్నీ ఎలా సాగింది అనే అంశాలపై వీడియో చూద్దాం. అండ్ కమింగ్ టు ద వీడియో, వేమారెడ్డి అలియాస్ వేమన ఇతనిపై సమాజంలో రెండు చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి, వేమన అనగానే దిగంబరుడు, బట్టలు లేకుండా ఉంటాడు అని ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే, వేమన వేశ్య లోలుడని, వేశ్యల వల్లే ఇలా అయ్యాడని అని సమాజంలో రెండు చెడు అభిప్రాయాలు ఉన్నాయి వేమనపై. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని తమ్నేల్స్ చూస్తూ ఉంటా. అవి ఎలా అంటే, వేమన నిజంగా వేశ్యాలోలుడా, ఇంకో తమ్నేల్ వచ్చేసి వేమన బట్టలు లేకుండా ఉండడానికి కారణం ఇదే. ఎంత దారుణంగా అంటే వాటిని చూస్తే పిచ్చ కోపం వచ్చేది నాకు. ఏమీ తెలుసుకోకుండా, ఒక లాజిక్ లేకుండా, అరే ఎలా పడతారబ్బా అటువంటి తమ్నేల్స్, నాకు అర్థం కాదు. వేమన వేశ్యాలోలుడా అంటే, వేశ్యాలలో అంటే అర్థం తెలుసా మీకు అసలు? వేశ్యాలలో ఎప్పుడు అంటారు? ఒక ఒక అమ్మాయిని కాకుండా ఇద్దరు ముగ్గురు దగ్గరికి పోయేవాడిని వేశ్యాలలో అంటారు. అతను పోయిందే ఒక వ్యక్తి దగ్గరికి కంప్లీట్గా, అంటే ఒక్క ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా వేశ్యాలలోనే అంటారా? నేనైతే ఎక్కడ వినలే ఈ మాట. సెకండ్ థింగ్ ఏంటంటే, లాజిక్ లేకుండా పెడతారు. వేమన వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. ఏందండి, ఏమంత కర్మ అతనికి? వేమారెడ్డి ఎవరు? ఒక రాజవంశానికి చెందినవాడు, అందులో ఒక రాజుకు తమ్ముడు. అటువంటి రాజు తమ్మునికి వేశ్య దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్న చిన్న లాజిక్ ఆలోచించకుండా మీరు వేశ్య దగ్గరికి వెళ్ళినారంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు చెప్పే మ్యాటర్ కానీ, ఆ తమ్నేల్స్ కానీ ఎటువంటి లింక్ లేకుండా ఒక మహా వ్యక్తి గురించి, ఒక మహానుభావుడి గురించి, అంటే ఇన్నాళ్ళు అతను సమాజానికి చెప్పినటువంటి నీతులు, లేదంటే అతని పద్యాలు, అతని యొక్క గొప్పతనం, ఇవన్నీ ఎటుపోతాయో కానీ వీళ్ళు చేసే ఇది పెట్టే తమ్మునెల్స్ వల్ల సమాజంలో అతనికి ఉన్నటువంటి కాస్త ప్రజాదరణ కూడా దెబ్బతింటూ ఉంటుంది. అండ్ అది కూడా ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియా లేదు. సో పాఠ్య పుస్తకాలలో, మన బుక్స్లో కేవలం వేమన గురించి, గొప్పతనం గురించి కానీ, లేదంటే కొన్ని పద్యాలు ఇచ్చి దాని గురించి ఉండేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యొక్క తమ్మునేల్స్ వల్ల ఏంటంటే, ఎవరైనా వేమన గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క తమ్మునేల్స్ హైలైట్ అయిపోయి సమాజంలో అతనికి ఉన్నటువంటి పేరు, లేదంటే అతని గురించి తెలుసుకునే ఆసక్తి కూడా తగ్గిపోతుంటుందన్నమాట. అంటే కొత్తగా ఎవరైనా వేమన గురించి తెలుసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా అతన్ని పిక్చరైజ్ చేసే విధానం కానీ, లేదంటే అతని గురించి చెప్పే విధానం కానీ, అంటే చూడంగానే అబ్బా వేమన అంటే బట్టలు లేకుండా ఉంటాడా. సెకండ్ థింగ్ ఏంటంటే, వేమన ఇలాంటి వాడా, వేసేలతో తిరిగేవాడా, ఇలాంటి వాని గురించి మనం తెలుసుకోవడం అవసరం అనే స్థాయికి ఆలోచించే విధంగా చేయడం జరుగుతుంది కొంతమంది వీడియోలు. సో అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, తలా తోక తెలుసుకోకుండా సగం సగం తెలుసుకొని ఈ ప్రజలను మభ్యపెట్టే విధంగా మంచి వ్యక్తిపై చెడు అభిప్రాయం కలిగేలాగా అటువంటి తమ్నేల్స్ పెట్టొద్దని దయచేసి యూట్యూబర్లకు నా యొక్క సూచన. సో ఇక ఇటువంటి అపోహలకు తెరదించుతూ ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే, అండ్ కమింగ్ టు ద టాపిక్, వేమారెడ్డి అలియాస్ వేమన. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్, ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి రాజుల వంశం అంతమయ్యే దశలో ఉంది. అండ్ అప్పుడప్పుడే నవాబుల యొక్క పరిపాలన రాష్ట్రంలో స్టార్ట్ అవుతున్న సమయంలో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ జరిగింది. అయితే ఈ యొక్క రెడ్డి రాజుల వంశం ఎండ్ అయ్యే స్టేజ్లో ఆ యొక్క వేమారెడ్డి ఇంట్లో నలుగురు ఉంటారు. ఒకరు వేమారెడ్డి యొక్క పెద్ద సోదరుడు అయినటువంటి కోమటి వెంకారెడ్డి అలియాస్ అనవేమారెడ్డి, అండ్ అతని భార్య నరసమాంబ వేమన గారికి వదిన అవుతుంది. అండ్ వాళ్ళిద్దరికీ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపను వేమారెడ్డి చిట్టి చిట్టి అని పిలుస్తుంటాడు. ఆ పాపకి అండ్ వేమనకి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. ఆ పాపకి చిన్నానంటే చాలా ఇష్టం, చిన్నాన్నకు కూడా ఆ పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ముద్దుగా చిట్టి 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 అని పిలుచుకుంటాడు వేమన. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, వేమారెడ్డి అలియాస్ వేమారెడ్డి యొక్క అన్న ఒక రాజ్యానికి రాజు, ప్లస్ వదిన గారు ఇంటి పనులు చక్కబెట్టేదనమాట. ఇలా ఉన్న తరంలో ఇక వేమనకు చూసుకోవడానికి కానీ, లేదంటే చేయడానికి కానీ ఏ పని లేకపోవడం వల్ల ఇంటి బాధ్యత లేకుండా ఒక బాధ్యత రహితంగా విచ్చలవిడిగా తిరిగేవాడు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకోండి, ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు, లేదంటే మనకంటే ఇద్దరు ముందు పెద్దవాళ్ళు ఉన్నారంటే లాస్ట్ వాడు జల్సాలు కొడుతూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎందుకంటే అతనికి తెలీదు. ఫర్ సపోజ్ మన ఇంట్లోనే చూడండి, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకంటే ముందు బాధ్యతలు వాళ్ళు తీసుకున్నందుకు ఆ యొక్క బాధ్యతలు ఏంటనేది మనకు తెలియదు. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటారు ఇంట్లో చిన్నవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం వేమన విషయంలో కూడా అదే జరిగింది. ఎలా అంటే, ఇంట్లో రాజ్య పరిపాలన చేసుకుంటూ అన్న ఉన్నాడు, దర్జాగా ఉంది కుటుంబం, వండి పెట్టడానికి వదిన ఉంది. సో ఇంకా చేయడానికి ఎటువంటి పని లేక, ఇంట్లో ఏదొచ్చినా పెద్దవాళ్ళు ఉన్నారులే చూసుకోవడానికి ఒక ధీమాతో బాధ్యతారహితంగా తిరిగేవాడు అనమాట వేమన. ఇదంతా గమనించినటువంటి వేమన గారి వదిన గారు నరసమాంబ తల్లి బాధ్యత తీసుకొని వేమనని ఇలాగే వదిలేస్తే చివరకు దేనికి పనికి రాకుండా అయిపోతాడన్న ఉద్దేశంతో వదిన గారు నరసమాంబ గారు ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఎలా అంటే,
పూర్వం రోజుల్లో మనం రాజుల కాలంలో రాజులకు పన్ను చెల్లించేవాళ్ళం. అంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు. పంటలొచ్చిన తర్వాతనో లేదంటే ఒక రాజు పలానా నెలలో పలానా రోజు ట్యాక్స్ కట్టాలంటే ఆ రోజు ప్రజలందరూ వచ్చి కూడా రాజు ఆస్థానానికొచ్చి పన్నులు కట్టిపోయేవారు. అలా పన్నులు కట్టే క్రమంలో కొంతమంది మొండి బకాయిలు ఉండేవాళ్ళు. ఆ యొక్క మొండి బకాయిల కోసం ప్రత్యేకంగా రాజు కొంతమంది భటుల సైన్యాన్ని పంపించి ఆ యొక్క మొండి బకాయిలను వసూలు చేసుకోమని చెప్పి పంపించేవాడనమాట. ఇలా కొందరికి మొండి బకాయిల దగ్గరికి సైన్యాన్ని పంపించే క్రమంలో వేమన గారి వదిన అయినటువంటి నరసమాంబ భర్త దగ్గరికి వెళ్ళి, వేమన ఇలాగే ఉంటే లాస్ట్‌కు దేనికి పనికి రాకుండా పోతాడనే ఉద్దేశంతో తన భర్తకి చెప్పి ఆ సైన్యంలో భాగంగా మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి సైన్యంతో పాటు పంపించాలని చెప్పి అన్నను కోరుతుంది. అయితే ఇదంతా ఆలోచించినటువంటి అన్నయ్య, వేమన గారి అన్నయ్య సరే అని ఒప్పుకుంటాడనమాట. అలా ఒకరోజు మొండి బకాయిల వసూలు కోసం వేమారెడ్డి అలియాస్ వేమన గారిని కూడా వెళ్ళవలసిందిగా అతని వదిన ఆదేశిస్తుంది. వదిన గారి ఆదేశానుసారం వేమన ఆ యొక్క సైన్యంతో పాటు ఊర్లోకి వెళ్తాడనమాట. అలా వెళ్తూ వెళ్తూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ ఆ ఇంట్లో ఒక ఆవిడ, ఆమె కుమార్తె ఇద్దరే ఉంటారనమాట. భర్త చనిపోయి ఉంటాడనమాట. వాళ్ళని చూసిన ఆ ఇంటి యజమానురాలు, "అయ్యా రెడ్డి గారు రండి రండి" అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇంతలో వేమారెడ్డి గారు, "ఈ మర్యాదలకేం కానీ ముందు పన్ను ఎక్కడ అది అని పన్ను కట్టండి" అని చెప్పి అడగంగానే, "అయ్యా ఇంటి పెద్ద దిక్కు లేరయ్యా, కాస్త టైం ఇవ్వండి, మీ పన్ను ఎలాగైనా కట్టేస్తామని" చెప్పి అడగడం జరుగుతుంది. అయ్యో అలాగా అని వేమారెడ్డి గారు ఆలోచిస్తుంటే ఇంతలో ఆవిడ కూతురుని పిలుస్తూ, "అమ్మ విశ్వద, రెడ్డి గారికి మర్యాదల నిమిత్తం మంచినీళ్ళు మజ్జిగ తీసుకురామ్మా" అని చెప్తుంది. ఇంతలో ఆ విశ్వద అనే అమ్మాయి వేమారెడ్డి కోసం మంచినీళ్ళు మజ్జిగ తీసుకొని మర్యాదపూర్వకంగా వస్తుందనమాట. అక్కడ ఆ యొక్క విశ్వదను చూసినటువంటి వేమారెడ్డి గారు, మనం ఈ కాలంలో అంటాం కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఆ రకంగా ఆమెను చూసిన వెంటనే వేమారెడ్డి గారు మనసు పారేసుకుంటారనమాట. అలా విశ్వదాకి కనెక్ట్ అయినటువంటి వేమన గారు విశ్వదను చూస్తూ, "సరేనమ్మా, ఎంత వీలైతే అంత త్వరగా మీ పన్నును కట్టేయండి" అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక అప్పటి నుండి మనకు తెలియనిది ఏముంది, తొలి పరిచయమే తొలివెలి పడినట్టుగా వేమన గారి లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా వేమన గారు అప్పటి నుండి వదిన గారికి మొండి బకాయిల పేరుతో పన్ను పన్ను వసూలు పేరుతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా ఆ యొక్క విశ్వదాను ప్రేమించడం, ఆమెకై పరితపించడం జరుగుతుందనమాట. అంతే కదండి, అందులో తప్పేముంది? మనమే తీసుకోండి, ఒక అమ్మాయిని చూస్తాం, ఫ్లాట్ అయిపోతాము. ఆ ఫ్లాట్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్షణం ఆమె గురించి ఆలోచించుకుంటూ వెళ్తాం. ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడినట్టు మాటలు అయితేనేమి, ఆ సన్నివేశాలు అయితేనేమి, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మనసులో రొటేట్ చేసుకుంటూ ఉంటాం ఆ నైట్ అంతా. అది ఎంతవరకు వెళ్తుందంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి ఏదైనా అబద్ధం చెప్పైనా సరే పనుల నిమిత్తం కానీ ఇంకొక విధంగా కానీ నచ్చిన వాళ్ళని చూసుకోవాలని ఎలాగైనా చూడాలనే ఇదితో పదే పదే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే వేమన రాజు అవ్వచ్చు, రాజు తమ్ముడు అవ్వచ్చు, కానీ ఒక సామాన్య మానవుడిగా అందరికీ ఉండే ఫీలింగ్సే అతనికి ఉన్నాయి. అదేదో అంటారు కదా, ఎంత పెద్ద రాజ్యానికి రాజైనా రాత్రికి రంబే దిక్కు అన్నట్టుగా వేమన గారు విచ్చలవిడిగా మార్నింగ్ మొత్తం ఎటు రాజ్యం మొత్తం తిరిగినా కూడా రాత్రి వచ్చేసరికి ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క మాటలు అవన్నీ కూడా మదిలో మెదిలి 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 ఆలోచనలు కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. ఇంకా యవ్వనంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఆ యొక్క సిచ్యువేషన్ను, ఆ యొక్క వయసును మనం అర్థం చేసుకోవాలే కానీ వేమన గారిని అటువంటి మహానుభావుని కించపరచడం అనేది చాలా పొరపాటు. సో అలా వేమన గారు విశ్వద యొక్క ఇంటికి వెళ్ళి వస్తూ ఉండడం, అదంతా గమనించినటువంటి విశ్వద తల్లి, ఆ విశ్వద యొక్క తల్లికి వేమన యొక్క వ్యవహారం, ఆ చూపులు, ఆ మాట తీరు అవన్నీ అర్థమైపోయి నా కూతురు మీద వేమారెడ్డి మనసు పారేసుకున్న అన్న విషయం అర్థం చేసుకొని ఆ యొక్క వేమారెడ్డి యొక్క ప్రేమను అవకాశంగా తీసుకొని ఆమె యొక్క తల్లి ఎలాగైనా సరే ఆ వేమారెడ్డి యొక్క సొమ్మును కానీ ఆ రాజ సంపదను కానీ దక్కించుకోవాలనే ఉద్దేశంతో కూతురుని ఉసిగొలుపుతుంది. "చూడమ్మా విశ్వద, వేమారెడ్డి గారు నీ మీద మనసు పారేసుకున్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు కూడా అతన్ని ప్రేమించినట్టుగా నటించి ఆ యొక్క రాజ సంపదను మనం పొందుదామనే ఉద్దేశంతో ప్రేమించినట్టుగా నటించమని" చెప్తుంది. అయితే దానికి ఒప్పుకొని విశ్వద, "అయ్యో అలా చేయడం తప్పు కదమ్మా, వాళ్ళు అసలే రెడ్డి గారు, ఏదైనా తేడా వస్తే ఇబ్బంది అవుతుంది" అది అని చెప్పినా వినకుండా ఆ విశ్వద యొక్క తల్లి విశ్వద నెత్తి మీద 2 మొట్టికాయలేసి, "మనకి ఇది కలిసొచ్చిన అవకాశమే, దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఈ యొక్క అవకాశాన్ని అదునుగా చేసుకొని మనం ఆ యొక్క రాజుల సంపదను మనం కూడా అనుభవిద్దామని చెప్పి ఇంటికి పెద్ద దిక్కు లేడే, కాస్త ఆలోచించు అది ఇది" అని చెప్పి కాస్త సెంటిమెంట్గా మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. అక్కడి నుండి విశ్వద వేమన వచ్చినప్పుడు తన ప్రేమను ఉలకబోస్తూ ప్రేమించినట్టుగా నటించి వేమారెడ్డిని తన వలలో వేసుకోవడం జరుగుతుంది. అలా విశ్వద వలలో పడ్డటువంటి వేమారెడ్డి విశ్వద ఏమడిగినా తెచ్చేయడం, ఏది కోరినా తెచ్చేయడం మనం తెలిసిందే కదా. మనకు నచ్చిన అమ్మాయి ఏదైనా కోరితే ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి ఏదైనా చేసి కానీ
వాళ్ళ కోరికలు తీర్చడం మనకు సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే వేమారెడ్డి కూడా విశ్వద యొక్క కోరికలను తీరుస్తూ ఏది కావాలంటే తెచ్చి, ఏ నగలు కావాలంటే ఇంట్లో సొమ్మును కానివ్వండి తీసుకొచ్చి ఇస్తుంటే ఆ విశ్వద తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇవ్వడం. వాళ్ళమ్మ పోగేసి ఆ చిన్న ఇంటిని కాస్త బంగ్లాగా తయారు చేసుకుంటుంది. అలా ప్రేమించినట్టు నటించడం మొదలుపెట్టినటువంటి విశ్వద చివరికి నిజంగానే వేమారెడ్డితో ప్రేమలో పడుతుంది. అలా విశ్వద చివరకు వేమారెడ్డిని ప్రేమించే సమయానికి వేమారెడ్డికి వైరాగ్యం కలగడం, ఆ తర్వాత ఏమైంది అన్న విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆమె ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క వారిద్దరి ప్రేమ అనేది ఇంకాస్త ఎక్కువైపోయి ఎక్కువసేపు ఇంటి పట్టున లేకపోవడం, అలా వేమారెడ్డి ఇంటికి లేటుగా వెళ్ళడం, ఇదంతా గమనించినటువంటి విశ్వద తల్లి ఇంకా అదును తీసుకొని ఆ యొక్క వేమారెడ్డి యొక్క ఇంటి సొమ్మునంతా మొత్తం లాగేసుకుందామనే ఆలోచనతో ఒక్కొక్కటిగా విశ్వదాకి ఇష్టం లేనప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బలంతం చేత వేమారెడ్డి ఇంటి సొమ్మునంతా తన ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది. అలా చివరికి ఎంతవరకు వస్తుందంటే ప్రజలు పన్ను రూపంలో ఆ యొక్క వేమారెడ్డి అన్నగారికి కట్టినటువంటి సొమ్మును కూడా ఈ యొక్క విశ్వద ఇంటికే తరలించే స్థాయికి వచ్చేస్తుంది. అలా తన ఇంటి సొమ్మునంతా వేమారెడ్డి ఆ యొక్క విశ్వద ఇంటికి తరలించిన తర్వాత ఒకరోజు వేమారెడ్డి యొక్క సోదరుడు అయినటువంటి కోమటి వెంకారెడ్డి అలియాస్ అనవేమారెడ్డిని వాళ్ళ పై అధికారులు ఈ యొక్క ప్రజల నుండి వచ్చినటువంటి పన్ను సొమ్మును అందజేయాలని చెప్పి వార్త వస్తుంది. ఆ యొక్క వార్త నిమిత్తం వేమారెడ్డి పెద్ద సోదరుడు భార్య అయినటువంటి నరసమాంబతో చెప్తాడు, వెళ్ళి ప్రజలు ఇచ్చిన పన్ను సొమ్మును మొత్తం తీసుకురా, పై అధికారులకు పన్ను చెల్లించాలని చెప్పగానే నరసమాంబ యొక్క పన్ను సొమ్మును అంతా తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఆ గదిలో చూడంగా పన్ను మొత్తం ఖాళీ ఉంటుంది. అది చూసినటువంటి నరసమాంబ షాక్ గురైపోయి బయటికి వచ్చి అదే విషయం భర్తతో చెప్తుంది. ఇలా సొమ్ము కనిపించేలా చెప్పగానే అతని వేమారెడ్డి యొక్క అన్న కూడా షాక్ అవుతాడు. వచ్చిన పన్ను సొమ్మంతా ఏమైనట్టు అని చెప్పేసి ఆలోచిస్తూ వదిన గారు ఆ ఇంట్లో పనిచేసేటువంటి స్వర్ణకారుడు, తన పేరు అభిరామయ్య. ఆ అభిరామయ్యను నరసమాంబ దగ్గరికి పిలిచి, అభిరామయ్య, ఇంట్లో ప్రజలు కట్టినటువంటి పన్ను సొమ్ము కనిపించట్లేదు, నీకేమైనా తెలుసా అని అడిగితే అప్పుడు అభిరామయ్య వచ్చినటువంటి ప్రాబ్లమ్ని సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అమ్మ పన్ను మొత్తం ఇలా వేమారెడ్డి ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ యొక్క సొమ్మును మొత్తం వాళ్ళ ఇంటికి చేర్చాడమ్మా అది అని చెప్పగానే వదిన అన్నగారు షాక్ అయిపోతారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని వదిన గారు అన్నగారు చాలా బాధపడుతుంటారు. ఇలా పలానా రెడ్డి గారింట్లో ప్రజలు కట్టిన సొమ్ము మాయమైందని తెలుసుకొని ఆ యొక్క నింద వేమన అన్నగారు అనేటువంటి అనవేమారెడ్డి అలియాస్ కోమటి వెంకారెడ్డి నిందించి ఆ యొక్క పై అధికారులు అతన్ని బంధించి జైలుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకునేటువంటి వేమారెడ్డి హుటాహుటిన ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వదిన గారు, ఏమయ్యా వేమారెడ్డి, ఏంటి నువ్వు చేసిన పని చూసావా, ఇప్పుడు మీ అన్నగారిని పన్నులు ఎగ్గొట్టిన నింద మీ అన్నగారు వినేసి మీ అన్నను జైలుకు తీసుకెళ్లారు అధికారులు అని చెప్పగానే చాలా బాధపడతాడు వేమ. పోయినటువంటి ఆ యొక్క సొమ్మును తిరిగి తీసుకురావడానికి వేమన హుటాహుటిన మళ్ళీ విశ్వద ఇంటికి వెళ్తే విశ్వద యొక్క తల్లి ఆ యొక్క సొమ్మును తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోయేసరికి వేమారెడ్డి తన తప్పును తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి, క్షమించండి వదిన గారు అని చెప్పి వదిన కాళ్ళ మీద పడతాడనమాట. అప్పుడు వేమన సిచ్యువేషన్ అర్థం చేసుకున్నటువంటి వదిన గారు నరసమాంబ గారు, పైకి లేవయ్యా వేమారెడ్డి అని చెప్పి, ఇప్పుడు మనం చేసేది ఏముందయ్యా అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని నగలు అన్నీ తీసి వేమన చేతిలో పెట్టి, ఇవి తీసుకెళ్ళి అధికారుల యొక్క పన్ను క్లియర్ చేసి మీ అన్నను విడిపించుకురమ్మని చెప్తుంది. వదిన చెప్పినట్టుగా వేమారెడ్డి ఆ యొక్క వదిన గారి నగలు తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆ పన్నుకు సరిపోయేలాగా తూకం వేసి చూస్తే ఈ యొక్క బంగారం ఆ యొక్క వేమారెడ్డి అన్నగారు కట్టవలసినటువంటి పన్నుకు సరితూగదనమాట. సరితూగక తెచ్చినటువంటి బంగారాన్ని అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా పన్ను కట్టవలసి ఉంది, ఆ పన్నుకు తగ్గటువంటి ఇంకా సొమ్ము కావాలని చెప్పేసి వేమారెడ్డిని వెనక్కి పంపిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో వేమారెడ్డికి ఏం చేయాలో అర్థం కాక హుటాహుటిన వెంటనే విశ్వద యొక్క ఇంటికి బయలుదేరతాడు. అలా విశ్వద ఇంటికి బయలుదేరినటువంటి వేమారెడ్డి విశ్వద యొక్క తల్లి లేనటువంటి సమయం చూసి విశ్వదకు ఇంట్లో జరిగిందంట పూసకూర్చినట్టు చెప్తాడనమాట. జరిగిన దానికి విశ్వద చింతించి ఎంతో బాధపడి తను ఇచ్చినటువంటి బంగారంలో కాస్త బంగారాన్ని ఆ యొక్క పన్నుకు సరిపోయిన బంగారాన్ని తిరిగి వేమారెడ్డికి ఆ సొమ్మును తీసుకెళ్ళి వేమారెడ్డి ఆ యొక్క పన్ను అధికారులకు చెల్లించి అన్నగారిని విడిపించి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. అలా ఇంటికి తిరిగి వచ్చినటువంటి వేమారెడ్డి అన్న ఇదంతా నీ వల్లే వచ్చిందని చెప్పేసి వేమారెడ్డిని బాధ్యత లేని వాడు అని, దేనికి పనికి రావని అది అని చెప్పేసి తిట్టి కాస్త అన్నదమ్ములకి ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఏర్పడే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. దాంతో కోపగించుకున్నటువంటి వేమారెడ్డి కంప్లీట్గా ఇంటికి దాదాపుగా ఒక 5-6 వారాల పాటు రాకుండా విశ్వద ఇంటి దగ్గరే ఉండిపోవడం జరుగుతుంది.
అలా ఇంటికి ఎక్కువ రోజులు దూరంగా ఉన్న సమయంలో వేమారెడ్డి గారి అన్న కూతురు చిట్టి అని చెప్పుకున్నాం కదా, ఆ చిట్టి అనారోగ్యంతో మంచంలో పడుతుంది. అనారోగ్యంతో మంచాన పడి చిన్నానం చూడాలంటే ఆ పిల్ల యొక్క అనారోగ్య పరిస్థితిని వదిన గారు నరసమాంబ గారు ఆ యొక్క స్వర్ణకారుడైనటువంటి అభిరామయ్య చేత చెప్పించి పంపించి విశ్వద ఇంటికి పంపిస్తుంది. విశ్వద ఇంటికి వచ్చిన అభిరామయ్య ఇదంతా ఇలా జరిగింది రే వేమారెడ్డి వేమయ్య అని చెప్పగానే వేమారెడ్డి హుటాహుటిన తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినటువంటి వేమారెడ్డి ఆ యొక్క ఆ అన్న కూతురు పక్కన కూర్చొని నీకేం కాదమ్మా తల్లి అలా ఇలా చెప్తూ ఉంటే అలా ప్రేమగా కాసేపు మాటలు చెప్పగానే అతని చేతుల్లోనే ఆ యొక్క పిల్ల మరణించడం జరుగుతుంది. ఆ పిల్ల మరణం తర్వాత చాలా బాధపడతాడు వేమారెడ్డి కానీ వాళ్ళ వదిన గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ చాలా బాధపడతారనమాట. అలా చిన్నపిల్ల యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వేమారెడ్డి మళ్ళీ తిరిగి విశ్వద ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇంటిలోని సిచ్యువేషన్లు మొత్తం విన్న విశ్వద యొక్క తల్లి ఇంకా వీళ్ళ దగ్గర తీసుకోవడానికి ఏం లేదు, వాళ్ళ పని అయిపోయిందని చెప్పేసి మెల్లగా ఈ వేమారెడ్డి లేని సమయంలో విశ్వదకి చెప్తుంది. ఇంకా ప్రేమించినట్టు నటించింది చాలు, ఇంకా వదిలే అతన్ని, ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్పమని చెప్తుంది. అయితే విశ్వద నేను అలా చెప్పలేనమ్మా, నేను కూడా అతన్ని ప్రేమిస్తానంటే ప్రేమ లేదు నిబంధన లేదు ఊకుండు, వాళ్ళెక్కడ మనం ఎక్కడ అది అని చెప్పి వేమారెడ్డి గారు ఇంటికి రాకుండా ఎలా చేయాలని పథకం వేస్తూ ఉంటుంది. పథకంలో భాగంగా ఒకరోజు విశ్వదాన్ని పక్కకు పిలిచి అమ్మ తల్లి జీవితంలో నాకు ఒక కోరిక ఉందమ్మా, ఒక్క కోరిక తీర్చమ్మా అని చెప్పి అడుగుతుంది. ఏంటమ్మా అది అంటే నేను చనిపోయేలోపు ఒక్కసారి వేమారెడ్డి గారి వదిన అయినటువంటి నరసమాంబ గారి ముక్కు పుడకను ధరించాలని ఉందమ్మా, అది ఎలాగైనా తెచ్చిపెట్టమని చెప్పమ్మా వేమారెడ్డిని అడుగుతుంది. అలా అడగగానే విశ్వద సీరియస్ అవుతుంది. ఏంటమ్మా ఏం అడుగుతున్నావు నువ్వు అది ఇది అని అంటే లేదమ్మా ఎలాగైనా ఒక్క కోరిక తీర్చమ్మా ప్లీజ్ అమ్మా అది అని చెప్పి కాస్త సెంటిమెంట్ వేసి ఎలాగోలా ఒప్పిస్తుంది. ఒప్పించిన తర్వాత ఒకరోజు వేమారెడ్డి ఇంటికి వచ్చిన క్రమంలో విశ్వద మెల్లగా తన ప్రేమను ఉలకబోస్తూ ఇలా నాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అని అడిగితే చెల్లి కోరిక నేను ఎందుకు తీర్చలేను అది అని చెప్పేసి చెప్పు అంటాడు. చెప్పనగానే ఇలా మీ వదిన గారి ముక్కు పుడక కావాలని అడుగుతుంది ఆమె. అలా అడగగానే వేమన గారు ఎంబడే పైకి లేచి వదిన గారి ముక్కు పుడక అది ఆడవాళ్ళకు ఐదో తనంతో సమానం కదా, అది ఎలా ఇస్తుంది అని చెప్పేసి అంటాడు. వదిన గారు నేను అడిగితే కాదనదు, కానీ ఆ యొక్క ఐదో తనాన్ని ఎలా అడగాలి అని సంశయిస్తుంటే ఇంతలో విశ్వద తల్లి వచ్చి అయ్యో దానికేం రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టుగా మాట్లాడి ఆ యొక్క ముక్కు పుడక ఉంటేనే ఇంటికి రమ్మని చెప్తుంది. సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి వేమారెడ్డి తిరిగి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విశ్వద మీ యొక్క ముక్కు పుడకను అడిగిందని చెప్పేసి వదిన గారిని అడుగుతాడు. వేమారెడ్డి అలా వదిన అడగగానే వదిన గారు ఒక్కసారి ఆశ్చర్యపోయి నా ముక్కు పుడక అడిగిందా అని ఆలోచించి ఇందులో ఏదో పథకం ఉందని చెప్పేసి అర్థమైపోయి అయినా వేమారెడ్డి ఇంతవరకు ఆమె వ్యామోహంలో ప్రేమలో పడి ఇంట్లో ఉన్న మొత్తం దోచిపెట్టినా సరిపోక చివరికి నా ముక్కు పుడక కూడా అడిగే స్థితికి వచ్చాడంటే అతను ప్రేమలో ఏ విధంగా ఉన్నాడనేది అర్థం చేసుకొని ఆ యొక్క ప్రేమ వ్యామోహాన్ని పోగొట్టడానికి సరే ఇస్తానని చెప్పి ఒప్పుకుంటుంది. అలా తన ఐదోతనం అయినటువంటి ముక్కు పుడకను ఇవ్వడానికి సిద్ధపడ్డ వదిన గారు ఆ యొక్క ముక్కు పుడకను వేమారెడ్డి గారికి ఇచ్చే ముందు పెట్టినటువంటి షరతులేంటి, ఇచ్చిన తర్వాత వేమారెడ్డి ఏం చేశాడు, ఎలా దాన్ని ఆ యొక్క విశ్వద స్వీకరించింది అనేటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, వేమన గారి జీవితంలో చెప్పేటటువంటి విశ్వద వేశ్యన లేకంటే ప్రియురాల? ఇంత మంచి ఒక ప్రేమికురాలిని వేశ్యగా వర్ణించడం చాలా బాధాకరం. ఇలాంటి అనుభవం సమాజంలో చాలామందికి జరిగి ఉంటుంది, కానీ వందల ఏళ్ల క్రితమే తన జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని మనకు అందించినటువంటి వేమన మహానుభావుడు వంటి వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా వేశ్యాలోడని లేదంటే బట్టలు విప్పి కూర్చుంటాడని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఆ బట్టలు విప్పి ఎందుకు ఉంటాడు అనేది వేమన అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే పిక్చర్ అదే. అలా ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఏం జరిగిందనే ప్రాసెస్ కూడా మీకు వచ్చే వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. సో ఇతని లవ్ జర్నీ మొత్తం విన్నాక కూడా మీకు డౌట్ రావచ్చు, లోకం ఎందుకు మరి ఇంత మంచి ప్రేమికుని వేశ్యాలోలుడిగా చెప్పింది అనే దానికి కూడా నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సమాజంలో ఒక అబ్బాయి తన వర్గానికి సంబంధించినటువంటి తన వర్గానికి సమానమైనటువంటి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది సంథింగ్ ఏదో అని అనుకుంటారు అంతే. కానీ ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి లేదంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజు అయ్యి ఒక తక్కువ వర్గానికి సంబంధించినటువంటి ఒక విశ్వద అనే ఒక అమ్మాయి వెంట తిరగడం, అమ్మాయిని ప్రేమించడం అంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ప్రేమ అనేది అవన్నీ వాళ్ళకు ఎదుటి వాళ్ళకి కనపడవు. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక తక్కువ వర్గం అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే ఒక మాట అనేస్తుంది సమాజం, అతను ఎవరైతే గొప్ప స్థాయిలో ఉన్నారో అతను ఆమెను ఉంచుకున్నాడనో, అతను ఆమె వెంట పడేవాడనో, ఆమె దగ్గరికి వెళ్ళేవాడనో, ఇలా లేనిపోయిన రూమర్స్ అలా క్రియేట్ అవుతాయి. అటువంటిది ఈ రోజుల్లోనే ఎంతో కొంత అక్కడక్కడ చూస్తున్నాం. అలాంటిది ఆ రోజుల్లో అంటే ఇంకా ఎక్కువగా ఉండేది. అంటే ఇంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల
ఒక గొప్ప రాజవంశానికి చెందినటువంటి ఒక రాజు తమ్ముడు ఒక సాధారణ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి వేశ్యాలోలుడని లేదంటే అతను ఆమెను ఉంచుకున్నాడని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వేమనను ఇలా ఎందుకు వర్ణించడం జరిగిందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ పక్క వారికి నచ్చొచ్చు. అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.